ఆశలను దోచుకున్నారు. ఏజెంట్ల నమ్మక ద్రోహం. జీవితమంతా దాచుకున్న డబ్బు హుష్కాకి. అప్పులతో మరింత అగాధంలోకి. అమెరికా నుంచి వచ్చిన వారి దీని గాథలివి. జాతీయ భద్రతకు ముఖ్యం. డిపోర్టేషన్పై అమెరికా ఎంబసీ. వలస చట్టాలను కఠినంగా అమలు చేయడం తమ జాతీయ ప్రజల భద్రతకు ఎంతో ముఖ్యమని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు. వలస చట్టాలను అమలు చేయడం అమెరికా విధానమని గురువారం ఆయన చెప్పారు. అమెరికా కలలు నిజం చేసుకునేందుకు వారంతా ఏజెంట్లు నమ్మారు. జీవితమంతా కష్టపడి దాచుకున్న డబ్బుతో పాటు లక్షల్లో అప్పులు చేసి వాళ్ళకి అప్పగించారు. ఇళ్లను వదిలేశారు. అత్యంత దుర్భర ప్రయాణం చేశారు. అయినా భరించారు. దీనివల్ల జీవితాలు మలుపు తిరుగుతాయని ఆశించారు. కానీ ఏజెంట్ల మోసాలతో చివరకు చేతులకు బేడీలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. వారి అమెరికా కలల్ని కలలయ్యాయి. భారీగా అప్పులు మిగిలాయి. ఇది సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్ళిన 104 మంది భారతీయుల దయనీయ గాథ. అక్రమంగా వలస వచ్చారంటూ వారందరినీ బుధవారం అమెరికా పంజాబ్లోని అమృత్సర్కు పంపింది. ఇళ్లను వదిలేశారు. అమెరికా కళ నిజం చేసుకునేందుకు వారంతా ఏజెంట్లు నమ్మారు. జీవితమంతా కష్టపడి దాచుకున్న డబ్బుతో పాటు లక్షల్లో అప్పులు చేసి వాళ్ళకి అప్పగించారు. ఇళ్లను వదిలేశారు. అత్యంత దుర్భర ప్రయాణం చేశారు. అయినా భరించారు. దీనివల్ల జీవితాలు మలుపు తిరుగుతాయని ఆశించారు. కానీ ఏజెంట్ల మోసాలకు చివరకు చేతులతో బేడీలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. వారి అమెరికా కళలన్నీ కళ్ళలైపోయాయి. భారీగా అప్పులు మిగిలాయి. ఇది సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్ళిన 104 మంది భారతీయుల దయనీయ గాథ. అక్రమంగా వలస వచ్చారంటూ వారందరినీ బుధవారం అమెరికా పంజాబ్లోని అమృత్సర్కు పంపింది. గురువారం నాటికి వారంతా ఇళ్లకు చేరుకున్నారు. ఇది ఇంకా ఓన్లీ పంజాబ్లోని అమృత్సరే. ఇంకా మనకి 30 రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా తిరిగి పంపిస్తారంట. ఇటలీలో ఏడాది పాటు షెఫ్గా పనిచేసిన పంజాబ్లోని దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్పాల్ సింగ్ అమెరికా వెళ్లేందుకు మరో 2 స్నేహితులతో కలిసి ఏజెంట్కు 30 లక్షల చొప్పున ఇచ్చారు. తాము పొదుపు చేసుకున్న వాటితో కొంత అప్పు తీసుకున్నారు. అమెరికాకి నేరుగా విమానంలో పంపుతానని ఏజెంట్ వారిని నమ్మబలికారు. కానీ వారిని మిగిలిన వారితో కలిపి ఒక బృందంగా తొలుత నికరాగువాకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి హాండ్రూస్కు పంపాడు. ఆ తర్వాత గ్వాటెమాలా, మెక్సికోలకు తీసుకెళ్లాడు. ఈ మధ్యలో 12 గంటల పాటు చిన్న పడవలో సముద్ర ప్రయాణం చేయించాడు. ఈ ప్రయాణంలో సుఖ్పాల్ తోటి ప్రయాణికుడు సముద్రంలో పడి మరణించాడు. అమెరికా సరిహద్దులకు చేరుకున్నాక అధికారులు వాళ్ళని అదుపులో తీసుకున్నారు. నిర్బంధ శిబిరాలకు తీసుకెళ్లి 12 రోజులు ఉంచారు. అక్కడ న్యాయవాది కానీ వలస అధికారులు కానీ కలిసే అవకాశం లేదు. అక్కడ కొన్ని స్నాక్స్, బీఫ్ మాత్రమే అందుబాటులో ఉంచుతారు. దీంతో కేవలం స్నాక్స్ తిని గడిపేవారు. భారత్కు పంపే సమయంలో చేతులకు బేడీలు వేశారు. కాళ్లకు సంకెళ్ళు కట్టారు. విమానంలో కదలటానికి అవకాశం లేదు. వాష్రూమ్ వాడుకోవడానికి కూడా నియంత్రించారు. దీంతో విమానంలో ఏం తినకుండా కూర్చోవలసి వచ్చింది. కొండ ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ నడిచామని, దారి వెంట ఎన్నో మృతదేహాలు చూసినట్టు సుఖ్పాల్ తెలిపారు. ఆ మధ్య మన ఏదో సినిమా వచ్చింది, గోట్ లైఫ్ అనుకుంటా, అలాంటిదే కదా ఇది కూడా. గుర్దాస్పూర్కు చెందిన జస్పాల్ సింగ్ది అదే గాథ. ఆయన ఏజెంట్కు 40 లక్షలు చెల్లించారు. అమెరికా మెక్సికో సరిహద్దు వద్ద అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశాక కళ్ళలన్నీ కళ్ళయ్యాయి. తాను సరైన వీసా పత్రాలు పంపాలని అడిగానని, కానీ ఏజెంట్ మోసం చేశానని వాపోయాడు. గత జులైలో జస్పాల్ను ఏజెంట్ బ్రెజిల్ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి అమెరికా పంపుతానన్న ఏజెంట్ అక్రమంగా సరిహద్దు దాటించాడు. అమృత్సర్లోని లాల్రూకు చెందిన 22 ఏళ్ల పర్దీప్ సింగ్ 6 నెలల పాటు ప్రయాణించి అనేక దేశాలు దాటి అమెరికా చేరుకున్నాడు. అమెరికా సరిహద్దులు చేరుకోగానే అధికారులు అరెస్ట్ చేశారు. పర్దీప్ను అమెరికా పంపడానికి ఆయన కుటుంబం 41 లక్షల అప్పులు చేసిందంట పాపం. మహిళల చేతులకు కూడా బేడీలు వేశారు. అమృత్సర్ చేరుకున్న వారిలో 33 మంది గుజరాతీలను గురువారం ఉదయం అధికారులు అహ్మదాబాద్ తరలించారు. వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. వారందరినీ పోలీస్ వాహనాల్లో వారి గ్రామాలకు తరలించారు. వారిలో ఎక్కువ మంది మొహసానా, గాంధీనగర్, పఠాన్, వడోదర, ఖేడ్ జిల్లాలకు చెందినవారు. వడోదర జిల్లాలోని లూనా గ్రామానికి చెందిన 29 ఏళ్ల ఖుష్బూ పటేల్ వెనక్కి వచ్చిన వారిలో ఉన్నారు. ఆమె చేతులకు అధికారులు బేడీలు వేశారు. ఖుష్బూ పర్యాటక వీసాపై అమెరికా వెళ్లారని ఆమె సోదరుడు వెల్లడించారు. పఠాన్ జిల్లాలోని మునుంద్ గ్రామానికి చెందిన 4 కుటుంబ సభ్యులు వెనక్కి వచ్చిన వారిలో ఉన్నారు. వారి ఇంటికి వెళ్ళగా తాళం వేసి ఉంది. దీంతో వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు. అడవులు, నదులు దాటుకోనంట. హర్యానాలోని కురుక్షేత్ర చెందిన పలువురు అమెరికా వెళ్లారు. వారి ప్రయాణం అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య సాగింది. అడవులు, నదులను దాటుకొని వారు వెళ్లాల్సి వచ్చింది. చివరకు అమెరికా అధికారుల చేతికి చిక్కటంతో వారి అమెరికా కలలు కళ్ళలయ్యాయి. బుధవారం భారత్కు వచ్చిన అక్రమ వలసదారులో 33 మంది హర్యానాకు చెందిన వారు ఉన్నారు. వారిలో 14 మంది కురుక్షేత్రకు చెందినవారు.
ఇస్లామాబాద్ చెందిన 27 ఏళ్ల రాబిన్హుడ్ గుయానా, బ్రెజిల్, పెరు, కొలంబియా, ఈక్వెడార్, గ్వాటెమాలా దేశాలతో పాటు సముద్రాన్ని, అడవులను దాటుకొని అమెరికా చేరుకోవాల్సి వచ్చింది. 12వ తరగతి చదివిన హండా జూలై 18వ తేదీన భారత్ నుంచి వెళ్ళారు. అమెరికా సరిహద్దులు చేరే నాటికి ఆయన ఏజెంట్కు 40 లక్షలు చెల్లించారు. మెక్సికో వలస మాఫియాకు చెందిన మరో 20 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. చెమ్మకలానికి చెందిన 18 ఏళ్ల ఖుషూప్రీత్ సింగ్ను ఆయన తండ్రి తన పొలం తాకట్టు పెట్టి మరి 40 లక్షలు అప్పు తీసుకుని మరి పంపించాడు. అంబాలాకు చెందిన 28 ఏళ్ల యువకుడు 40 లక్షలను ఏజెంట్లకు చెల్లించాడు. వ్యవసాయ భూమిని అమ్మగా ఈ డబ్బు సమకూర్చుకున్నాడు. అయినా ఆయన ప్రయాణం సాఫీగా సాగలేదు. డంకీ రూట్లో భాగంగా పలు అడవులను, నదులను ఆయన దాటాల్సి వచ్చింది. చివరకు 15 రోజుల కిందట ఆయన అమెరికా అధికారులకు చిక్కారు. వాళ్ళు భారత్కు తిప్పి పంపించేశారు. ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏజెంట్లను నమ్మి కానీ దీనికోసం అమెరికా వెళ్ళొద్దు. అరే మీరంతా కూడా మినిమం 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు వెళ్తానికి. ఆ 40 లక్షలు 50 లక్షలతో ఇండియాలో ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే అద్భుతంగా జాగిపోయేది మీ జీవితం. బిందాసుకుని సెటిల్ అయిపోయేటోళ్ళు. అంత కష్టపడి అడవులు, నదులు దాటుకుంటా అంత కష్టపడి వెళ్తే అక్కడి నుంచి మిమ్మల్ని ఖైదీలా తీసుకొచ్చారు ఇక్కడికి. నా విజ్ఞప్తి అందరికీ కూడా, ఒక అమెరికానే కాదు ఏ దేశానికి కూడా వలసలుగా వెళ్ళకండి. ప్రాపర్ వీసా ప్రాపర్గా ఉంటేనో తప్ప వెళ్ళొద్దు. అక్రమంగా వెళ్ళే దారిలో చాలామంది చచ్చిపోతుంటారు. మొన్న గోట్ లైఫ్ సినిమా చూశారు కదా, ఎంత దుర్భరంగా ఉంటుందో పరిస్థితి అక్కడ. ఇక్కడ చెప్పేది ఒకటి, అక్కడ ఉండేది ఒకటి ఉంటుంది. కాబట్టి వీసా మీ చేతికి ఇచ్చిన తర్వాత, పర్మిట్ వీసా వచ్చిన తర్వాత, వర్క్ వీసా కావచ్చు, టూరిస్ట్ వీసా కావచ్చు, మీ చేతికి వచ్చిన తర్వాత వెరిఫై చేసుకొని, ఫ్లైట్ టికెట్స్ వెరిఫై చేసుకున్న తర్వాతే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఏజెంట్లు నమ్మి మోసపోకండి. అక్రమ మార్గాల్లో వెళ్తే ఇలానే మెడబట్టి గెంటేస్తారు. జాగ్రత్తగా ఉండండి అందరూ.